ఈరోజు గార్డెనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మా ఇంటి వెనకాల ఒక గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ మొక్కలేమి ఉండవు కానీ మట్టి మాత్రం చాలా బాగుంటుంది. మాకు పాలు ఇచ్చే ఆవిడ గడ్డి కోసం ఎత్తుంటే నేను అన్నాను, మాకు కొంచెం మట్టి దొరుకుతుందా అంటే, ఉందమ్మా వచ్చి తీసుకువెళ్ళు అనేసి అన్నది. ఇంకా నేను 2 ఆశీర్వాద్ కవర్లో నిండుగా నీట్గా నింపుకొని తీసుకొని వచ్చాను. ఎందుకంటే నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి. అవి నేను నార్మల్గా ఒక డబ్బాలో లాంటి దాంట్లో మట్టి వేసి పెడితే కొంచెం వాడిపోయినట్టు అనిపించాయి. నెక్స్ట్ అవి బాల్కనీలో పెట్టడం వల్ల ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. అవి పువ్వులు గట్ట చింపేసి మొత్తం అసలు పాడు చేసేస్తున్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. సరే మనం ఇంకా ఇంటి ముందు పెట్టుకుందాము అనేసి ఇంకా ఈ కవర్స్లో నీట్గా నింపేశాను. ముందుగా పెట్టిన డబ్బాల్లో నుంచి ఆ వేర్లు తీసేసి దాన్ని తడిపేసి నీట్గా నేను తెచ్చిన మట్టిలో ఇలా పెట్టాను. మన చేతులతో మనం మొక్కల్ని పెంచి అవి పువ్వులు పూస్తే ఎంత బాగుంటుందో అసలు ఆ ఫీలింగే వేరు. దీనికి పువ్వులు చక్కగా గులాబీ పువ్వుల్లా కనిపిస్తాయి, కానీ గులాబీ పువ్వులు కాదు ఇవి. ఇంకా నీట్గా నేను వేసేసి మట్టి నిండుగా పెట్టేశాను. ఇది యాక్చువల్గా 1/2 అవర్ పని. మనం కొంచెం టైం కేటాయించి మన పనులు నీట్గా మనం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటాయి. ఇంకా అవి పెద్దగా అయ్యి కొంచెం హెల్తీగా ఉన్నా కూడా మనకి చాలా ఆనందంగా ఉంటాయి. సో ఇంకా నేను ఇలా చేద్దాము ఈరోజు కొంచెం టైం తీసుకొని, ఇంకా డ్రైవింగ్ క్లాస్ కూడా లేడు, అతను రాలేదు అనేసి ఇంకా ఇలా నీట్గా చేసుకున్నాము. ఇలాగా మధ్యలో పెట్టేసి ఇంకొంచెం మట్టి మీద కూడా పోసేసి కొంచెం వాటర్ ఇప్పుడే పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ చిలకరించాను. సో నేను మీకు చూపిస్తాను నేను ఏ మొక్కలు నాటాను అనేసి. ఇంకా వాటర్ గాలి వెళ్ళడానికి కొంచెం కన్నాలు పెట్టి ఇంకా మధ్య మధ్యలో మనం కావాలంటే ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వేస్తే ఇంకా కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. లేకపోతే ఆ పాలు ఆవిడ వస్తుంది కదా, ఆవిడకి కొంచెం కావుడంగా ఆవుపడి అలాంటివి తెచ్చిమ్మంటే ఇస్తుంది. సో అవి కొంచెం మీద మీద వేస్తే ఇవి కొంచెం హెల్తీగా ఉంటాయి. సో చూడండి నా మొక్కలు ఎంత బాగున్నాయో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.